పరిశుద్ధమైన నామమునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో మరి రీతిగా మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మరి పరిశుద్ధమైన నామమునికి మరి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే కనుక మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము ఏం చెప్తూ ఉందంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవుడు యొక్క వాక్యములో నుంచి ఒక అద్భుతమైన మాటను ఈరోజు మనందరి కొరకు సిద్ధపరిచాడు కనుక ఈ దివ్యమైన వాక్యాలను ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. ఈ వాక్యములో దేవుడు అంటూ ఉన్నాడు కదా, నమ్ముట నీ వలనైతే కనుక, అంటే నమ్ముట మన చేతనైనప్పుడు దాని వెనుక దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మనము పొందుకుంటామని, స్వతంత్రించుకుంటామని, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మనపక్షంగా జరిగిస్తాడని ఒక అద్భుతమైనటువంటి వాగ్దానముతో కూడిన ఈ యొక్క వాక్యాన్ని ఈరోజు దేవుడు మనందరి కొరకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధ గ్రంథములో కానీ మనం చూసినట్లయితే కనుక అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, దేవుని మాటను నమ్మాడు. ఆ కాలంలో దేవుని మందిరాలు కానీ, లిఖించబడిన దేవుని వాక్యము కానీ, ఇదిగో మరి ఏ విధమైనటువంటి దేవుని సేవకులు కానీ, దేవుని యొద్దకు నడిపించేటువంటి అభిషక్తులైన యాజకులు కానీ లేనటువంటి ఆ కాలంలో అబ్రహాము మాత్రము కేవలము దేవుని మాట మీదే విశ్వాసం కలిగి ఉన్నాడు, నమ్మకము కలిగి ఉన్నాడు. ఆ మాట వలన అబ్రహామును దేవుడు ఎంతో ఉన్నతంగా దీవించాడు, ఎంతో ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడి పరిశుద్ధమైన నామమునికి మహిమ కలుగునుగాక. ఈ దినమున నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో మాట్లాడుతున్నాడు కదా, నమ్ముట నీ వలనైతే గనక సమస్తమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు నేను మీ పక్షముగా చేయబోతూ ఉన్నానని దేవుడు ఒక మంచి వాగ్దానమును ఈ ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక ప్రియ దేవుని జనాంగమా, దేవుని మనం నమ్మాలి, ఆయన వాక్యాన్ని మనం నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద 3.5 సంవత్సరాల కాలంలో అద్భుతమైన పరిచర్య చేస్తూ ఆశ్చర్యమైన కార్యాలు, ఘనమైన కార్యాలు, మహత్తరమైన కార్యాలు, ఇదిగో మరి అనేకమైన స్వస్థత కార్యాలు చేసి అనేక మందిని స్వస్థపరిచినట్లుగాను, దేవుని రాజ్యాన్ని కట్టినట్లుగాను, అనేక మందిని శిష్యులుగా ఆయన తయారు చేసి ఒక అద్భుతమైన బలమైన పరిచర్యను ఆయన జరిగించి ఆయన అంటున్న మాట ఏమిటంటే, నమ్ముట నీ వలనైతే, అంటే మనం దేవుని గాని నమ్మనట్లయితే కనుక ఆయన మన పక్షముగా అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ప్రియ దేవుని జనాంగమా, దేవుని మనం నమ్మాలి. వాక్యము వినేసి విడిచిపెట్టడం కాదు, కానీ ఆ వాక్యం మీద మనకు ఒక నమ్మకం ఉండాలి, ఆ వాక్యం మీద మనకు ఒక విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనే దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఎబ్రీ పత్రికలో రాయబడుతుంది కదా 11వ అధ్యాయం 6వ వచనంలో, ఇదిగో విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలుగా ఉండనేరరు అని ఒక వాగ్దానముతో కూడిన ఒక వాక్యాన్ని కూడా దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు కనుక మనము విశ్వాసంలో బలపడాలి, విశ్వాసంలో ఎదగాలి. విశ్వాసంలో స్థిరంగా నిలబడినప్పుడు మన విశ్వాసాన్ని బట్టి అద్భుతమైన కార్యాలు మన జీవితంలో, మన కుటుంబంలో దేవుడు జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు కనుక దేవుని మనము నమ్మేవారిగా ఉండాలి. ఇంకో క్రైస్తవులుగా మనం పిలువబడుతూ ఉన్నాం, క్రీస్తును మనం వెంబడిస్తున్నాము కనుక మనలో కానీ విశ్వాసము కానీ, దేవుని మీద సరైన నమ్మకం కానీ లేకపోతే అద్భుతమైన కార్యాలు మనం చూడలేమని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక మనము దేవుని నమ్మినప్పుడు అసాధారణమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు ఆయన మన జీవితంలో జరిగించగలడు. దేవుని పరిశుద్ధమైన వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.